మరి రైతులపై కేసుల ఉపసంహరణ, రైతు సంఘాల నేతలతో చర్చల్లో కేంద్ర మంత్రుల అంగీకారం, నేటి రైతుల చలో ఢిల్లీ యాత్రను ఆపేందుకు కేంద్రం చివరి యత్నం చేస్తుందని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో బీజేపీ పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీతో రైతు సంఘాల నాయకులు చేపట్టినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చల్లో కనీస మద్దతు ధర చట్టం చేయాలనే ప్రధాన డిమాండ్తో వాళ్ళు ధర్నాకి పిలుపునిస్తే వాళ్ళ మీద పెట్టిన కేసులు మొత్తం ఉపసంహరిస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు కేసులు సంహరించకపోయినా కూడా వాళ్ళు మళ్ళీ ఒకసారి కోర్టు చుట్టూ తిరగడానికి వాళ్ళకు ఓపిక ఉంటుంది. కానీ వాళ్ళకి కావాల్సింది గిట్టుబాటు ధర. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వం అయినా ఏ రాష్ట్రంలో అయినా రైతులకు మద్దతు ధర లేకపోవడంతో మీరిచ్చేటువంటి రైతు బంధు కానీ మీరిచ్చేటువంటి ఏది కానీ రైతు రుణమాఫీ కానీ వాళ్ళ ప్రాణాలను కాపాడతలేవు. నిన్న మన తెలంగాణ అసెంబ్లీలో కూడా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఏమన్నది, 100 ఎకరాలు ఉన్న వాళ్ళే రైతు బంధుతోని మొత్తం కడుపులు నింపుకున్నారు తప్ప ఎవ్వరికి ఈ రైతు బంధు వల్ల ఉపయోగం కాలేదు. పేద రైతులకు కౌలు రైతులకు అసలు భూములు లేనటువంటి ప్రజలకు రైతు బంధు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎవడైతే వాని కోసమే రైతు బంధు తీసుకొచ్చింది. ఈరోజు కేసీఆర్ కుటుంబంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మల్లారెడ్డి కానీ ఎవరోళ్ళు కానీ ఎన్ని వేల ఎకరాలని వాళ్ళకు పడ్డటువంటి రైతు బంధు ఏంది అనేది ఒకసారి లెక్క తీస్తే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడినటువంటి సీతక్క మాటలు ఏవైతున్నాయో అవే తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ఉన్నాయి. రైతు బంధు రైతు రుణమాఫీ కాదు, కావాల్సింది ఏకైక గిట్టుబాటు ధర. వాళ్ళు పండించినటువంటి పంటకు కావాల్సినటువంటి ధర కనుక వాళ్ళకి కేటాయిస్తే తప్పకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. పంట అమ్ముకునేటువంటి కౌలు రైతులకు కానీ మిగతా వాళ్ళకి కానీ మీరు విత్తనాలను ఉచితంగా ఇవ్వండి, ఎరువులు ఉచితంగా ఇవ్వండి, గిట్టుబాటు ధర కల్పించండి. మేము మొదటి నుండి చెప్తున్న అంశాలు ఈ 3. విత్తనాలు ఫ్రీగా ఇవ్వండి, ఎరువులు ఫ్రీగా ఇవ్వండి, గిట్టుబాటు ధర కల్పించండి. ఈ 3 చేసిన తర్వాత అసలు రైతులకు రుణాలు ఎత్తుకునేటువంటి అవసరం రాదు, రైతులకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ రుణమాఫీ ఇవ్వాల్సిన అవసరం మీకు ఉండదు. ఆ 3 కనుక మీరు చేస్తే రైతులు సంతోషంగా ఉంటారు. రైతులు సంతోషంగా ఉంటే దేశం బాగుపడుతుంది. వాళ్ళు మరింత పంటను తీసేటువంటి అవకాశం ఉంటాయి. ఈరోజు ఇంతమంది రైతులు చెలో ఢిల్లీ పోతున్నారంటే ఆడ వ్యవసాయం కుంటపడిపోతుంది. కాబట్టి దయచేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడేటువంటి భారతదేశం మరి ఈరోజు రైస్ బౌల్గా పేరు పొందినటువంటి మన దేశము ఈరోజు వెనక్కిపోతుంది అని అంటే దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించిన విషయంలో మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మరో వార్త చూసినట్లయితే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా, రాయ్బరేలీ నుంచి ప్రియాంక బరిలోకి, కాంగ్రెస్లో జోరుగా సాగుతున్న ఊహాగానాలు. మొత్తానికైతే తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన తర్వాత మరి రాజ్యసభకు సోనియా గాంధీ గారు పోతున్నారు. రాయ్బరేలీ అంటే ఇంతకుముందు సోనియా గాంధీ నియోజకవర్గంగా ఉన్నటువంటి రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ గారిని పోటీలో దింపాలని ప్రయత్నం జరుగుతున్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. ఒకవేళ ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీలో దిగుతుంది అని కన్ఫర్మ్ అయితే మాత్రం తప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ నుంచి రాజ్యసభకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి రాజ్యసభకు తెలంగాణ నుంచి సోనియా పోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఒకవేళ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుక ప్రధాన ప్రతిపక్షంలో లేదంటే అధికార పక్షంలోకి వచ్చినా కూడా తప్పకుండా తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలో అంటే ఈరోజు రాయ్బరేలీ గురించి మనం అందరూ ఎట్లా మాట్లాడుకుంటున్నామో రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ నుండి సోనియా గాంధీ ఏ నియోజకవర్గంలో అయితే రాజ్యసభ పోతుందో తప్పకుండా నియోజకవర్గం కూడా దేశవ్యాప్తంగా ఢిల్లీలో కూడా వార్తల్లో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడు తెలంగాణకు గొప్ప పేరు వస్తుంది, తెలంగాణలో కూడా అభివృద్ధి పెరుగుతుంది. ఆమె రాజ్యసభకు సభ్యురాలుగా అయిన తర్వాత కనీసం ఎన్నిసార్లు వచ్చిపోయినా కూడా అన్నిసార్లు నియోజకవర్గం వస్తూ ఉంటే ఆ నియోజకవర్గ అభివృద్ధి కూడా పెరుగుతున్న కోణంలో చూస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా తెలంగాణకు సంబంధించిన విషయంలో ఈరోజు వాళ్ళు తీసుకుంటున్న విషయాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ మరి రాజ్యసభకు సోనియా గాంధీ గారిని పంపించడం అనేది మీ వ్యక్తిగతం. కానీ అదే విషయంలో మరి సోనియా గాంధీ మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల మీద కూడా చూపించాల్సిన అవసరం ఉంది. రాజ్యసభకు కానీ ఎమ్మెల్సీ పదవులకు కానీ మీరు అందరూ కూడా మీకు నచ్చిన నాయకుడిని తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ కోసం కొట్లాడి ఈరోజు విద్యార్థి నాయకులుగా మీ పార్టీలో చేరినటువంటి ఎంతోమంది నాయకులకు మీరు న్యాయం చేయడం పరిస్థితి కనబడతలేదు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసే ప్రయత్నం కనబడుతూ ఉంది. మరి వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం. ఏవోదే